ఓకే, హలో ఆల్. డే 0 అంటే హౌ టు సే, అంటే వచ్చినప్పటి నుంచి మేము పడుకోలేదు, తిరుగుతాను. సో నాకు డే 0 సిఎస్ఏ ఫుల్ మూన్ అండ్ బ్రైట్ స్కై, సూపర్ వ్యూ, బాగా బీచ్లో ఉన్నాం. సో చాలా బాగుంది. మై గుడ్, ఐ విజిబుల్. ఓకే 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 ఫైన్. సో ఇప్పటి నుంచి మన గోవా ట్రిప్ స్టార్ట్ అయినట్టే. నేను దీంతో నాకు తెలిసి ఫస్ట్ వీడియో ఎండ్ చేస్తా. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఫుల్ అడ్వెంచర్స్, ఫుల్ మూమెంట్, మొత్తం తిరుగుదాం, గోవా అంతా ఇచ్చి పడేద్దాం. ఓకేనా? అరే నాన్న, మా రూమ్ కూడా చూపిస్తాను. హాస్టల్స్లో తీసుకున్నాం. దట్స్ గుడ్ యాక్చువల్లీ. 4 షేరింగ్, అట్లా బెడ్ ఏదో ఒకటిలే కానీ చాలా బాగున్నాయి బెడ్స్. నెక్స్ట్ వీడియోలో పెడతా. ఓకేనా? చెక్ అయ్యండి. పర్ హెడ్ 500 అంత పడింది. సింగిల్ రూము, బాగుంది. నాకైతే వ్యూ చాలా నచ్చింది. అసలు నాకు నైట్ టైం బీచెస్ అంటే చాలా ఇష్టం. ఎట్లా చెప్పాలి, మంచి ఎమోషనల్గా మంచి గుడ్ ఒక ఫీల్ రావాలి. నైట్ టైం బీచెస్ ఎంత బాగుంటాయంటే అట్లా చూసే కొద్ది మెస్మరైజ్ అవుతూ అట్లా ఉండిపోతాం. అదేంటో తెలియదు, ఏంటో ఏం మాయ చేస్తాడో, అది పాట కాదు. ఈ బీచ్, ఆ వ్యూ, ఆ సౌండ్ అండ్ సీ హౌ పీస్ఫుల్ ఇట్ ఈస్. సరే, ఇది వరకు అంటే ఆ పోడి బీచో పేరుపాలెం బీచో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చూడు, బాగా గోవా వచ్చాం బ్రో. గోవా రండి అందరూ రండి, చాలా బాగుంది ఇక్కడ. అసలు మేము వచ్చిన రోడ్స్ అయితే సూపర్. ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్స్ వచ్చాం నార్త్ గోవా. అసలు ఎంత బాగుందంటే రోడ్స్ చాలా బాగున్నాయి. వ్యూని ఆస్వాదించండి. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ గోవా సైట్ సీ. పర్ఫెక్ట్. ఎర్లీ మార్నింగ్ గోవా రోడ్స్ బీ లైక్. బాగానే తిరుగుతున్నాం. ఊరికేమనుకో, పోలీసులకి హెల్మెట్ లేకుండా వేసి కొడతారు. చెలియా నేనాళ్ళు ఏం చేస్తున్నాను రా ఇటు రాకుండా. అది ట్రిపుల్ రైడింగ్ నాన్న. ఏయ్, ఎర్లీ మార్నింగ్ గోవా అయితే చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ అలాట్ యాక్చువల్లీ. పీస్ఫుల్గా, ఎంటీగా అలా ఉంటే ఇంకేముందరా అక్కడ అంటారా, అదేంటో తెలియదు. మాకు అలా ఉంటే నచ్చుద్ది. 2 బీచ్లు కవర్ చేసాం అప్పుడే. ఇంకోటేమో బాగా బీచ్, ఇంకోటి ఏంటి గురు, అలకట్ట. ఇంకో బీచ్ పేరేంటి, కాలికట్, ఏదో కట్టలే. రుచిగా ఇప్పుడు లోకల్గా ఏదైనా టిఫిన్ ఉంటే దాన్ని తగలేసి రూమ్కి వెళ్ళి నీట్గా స్లీప్ వేసి 10ంటికి ఆఫీస్ మీటింగ్ ఉంది రోయ్, అదోటి జాయిన్ అయ్యి ఏటో ఒకటి తగలాడాలి. అదేదో ఫోర్ట్ అన్నారు, ఆ ఫోర్ట్కి, దాని తర్వాత అదేదో చర్చ్ అన్నారు, ఆ చర్చ్కి వెళ్ళి 2 ఫోటోలు తగలెట్టి వచ్చేద్దాం. మా బాయ్. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం రూమ్ నుంచి. హాస్టల్స్ చాలా బాగుంది. లెఫ్ట్. సో ఇప్పుడు హగూడాకి వెళ్తాం. అవి ఏంటది ఎగ్జాక్ట్లీ? ఫోర్ట్. ఓకే, ఫోర్ట్కి వెళ్తాం. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. టైం ఇస్ అరౌండ్ 11. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ హగూడా ఫోర్ట్. ఇదిగో చెప్పాక ఫెసినోస్ అని, ఇగో అన్ని ఫెసినోలే. ఇదిగో ఫోర్ట్ ఎంట్రీ. అమ్మో, హౌస్ఫుల్ బోర్డు ఉంది బాబోయ్. ఎండ అయితే మామూలుగా లేదు, అసలు సామ పడుతుంది అయ్యా. ముందే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి అప్పుడు స్టార్ట్ చేద్దాం.
ఎండ అయితే వాడతాం. నాకు కూడా అర్థం కాలేదు, అక్కడ అంతమంది లైన్లో కొట్టుకుని వస్తున్నాడు. మా వాడు వెళ్ళాడు, క్యూఆర్ స్కాన్ చేసాడు, ఆన్లైన్లో టికెట్లు తీసి వచ్చేసాడు. ఏంటి డిఫరెన్స్? ఎందుకు అందరూ ఏమంటారు, ఎందుకు అందరూ క్యూలో ఉంటున్నారు? ఆన్లైన్ ఇదేం పని చేయదా గురు? ఆన్లైన్ ఇది అవదా ఏంటి? క్యూఆర్ లోపల ఉంది, అదే కదా. సో క్యూఆర్ కూడా వర్క్ అవుతుంది, ఎలా కూడా చేస్తున్నారు. అంతమందిలో ఇంకమ్మ 100 మంది ఉంటే 10 మంది కూడా వాడలేదురా ఆన్లైన్ క్యూఆర్ కోడ్. 100 మంది 90 మంది లైన్లో నుంచి ఉంటున్నారు. వారిని సర్లే ఫోటో చూద్దాం సరే తర్వాత. ఎప్పుడు కట్టారు చదువుకోలేదు కానీ నువ్వు చదువుకోండి. అమ్మో అమ్మ జస్ట్ ఎంట్రన్స్కి వచ్చాం, ఫుల్ ఆవేశం రా నాన్న. అది ఇది ఫోర్టులా లేదు వద్దులే, మనకు ఇప్పుడు ప్రింట్ చేస్తుంది అవసరం. లొకేషన్ బాగున్నట్టు గురుగారు అన్ని ఫోటో తీస్తాను. ఎండ బీభత్సం చేస్తున్నారు నాన్న, అసలు కళ్ళు ఓపెన్ చేయడం ఎప్పుడు లేవు. ఇట్లా తిరిగి లైట్ కోసం తీసామంటే చచ్చిపోయింది. ఓకే ఒక నీడగా ఉన్న ప్రదేశానికి వచ్చాం బాయ్స్. అనిపించింది అన్న ఎగ్జిట్ అది. బాబాయ్ ఇది జైల్లో లేదురా బాబు, వీళ్ళందరూ కలిసి ఆ జైల్లో పెట్టారు. అంతమంది జనం ఉన్నారు, చచ్చినా రాకంటారు రావడం ఇంకోసారి ఇక్కడికి. వరస్ట్ టైం బొక్క. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విముక్తి. నేను ఆయన నేటికి ఇక్కడ ఏదో రెస్టారెంట్ కాగా బాబాయ్ ఎండ అయితే సాగు కొట్టింది అక్కడ. హోటల్ మాటలేదు ఆవిడకి, ఒక సోడా తాగాం అప్పుడు సెట్ అయింది. జస్ట్ ఇటు తిప్పాను, జస్ట్ ఇప్పుడు తిప్పాను కొంచెం తిని. అది నాకు తెలుసు. బయట వ్యూ ఉండదు, ఇవా దుమ్మత్తది గురు, ఇవేంటి గురు అక్కడ వ్యూ ఏముంది గురు. ఆ ఒక్క మాటలో జేబులో చేతులు ఎట్టుకుని వెళ్ళిపోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు ప్రూవ్ చేశాను అన్న. ఇదిగానన్నా 4 బెడ్స్ ఈచ్ 500. అంటే వీకెండ్స్లో మళ్ళీ పెరగచ్చు, మేమైతే ముందే తీసాం కాబట్టి తక్కువైంది. ఓకేనా, ఇంకా వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ అయితే సూపర్. అట్లా ఉంటాయి మొత్తం. ఇది చాలా బెస్ట్, మాకు బాగా దొరికింది. ఒక రిసార్ట్లో ఉంది మొత్తం, స్విమ్మింగ్ పూల్, ఇది ఫుడ్. యాక్చువల్లీ మేము ఇప్పుడు దాకా చేసిన గోవా ప్లానింగ్లో బండి ఒకటి ఇదొకటి ఫుల్ పైసా వస్తుంది. ఫ్లైట్ కూడా 8 అయిపోయింది మొత్తం ఫ్లైట్ అప్ అండ్ డౌన్. కాకపోతే ఇండిగో కూడా వచ్చేటప్పుడు 3 గంటలు లేట్ చేశాడు, వెళ్ళేటప్పుడు అందులో ఎత్తేస్తారో తెలియదు.
బయట చూపిస్తాను చూడండి, సూపర్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇలా మొత్తం అన్నీ వెళ్ళాల్సి. ఒక 2 ఏమో డార్మెంటరీస్ ఉంటాయి ఇలాగా, మిగతా అన్నీ ఫుల్ బెడ్రూమ్స్ అనమాట. 2 BHK 3 BHK అట్లా. 3 BHK అయితే 8K పడుతుంది, 6 మెంబర్స్ ఉండొచ్చు. ఎక్స్ట్రా బెడ్ అయితే కనుక ఒక 700 ఎక్స్ట్రా అనుకుంటా. మేమేంటంటే ఉండట్లా రూమ్లో, సో అందుకని తీసుకోవాలి, ఎందుకు మనీ వేస్ట్ అని. నేను నైట్ చూడండి అరౌండ్ 4కి వచ్చాం, మార్నింగ్ స్నానం చేసాం, చెక్అవుట్. మళ్ళీ ఇప్పుడు వచ్చాం మార్నింగ్, ఎప్పుడో వెళ్ళిపోయి, అంటే మార్నింగ్ 11కి వెళ్ళి సేమ్ అట్లా. ఇంకా బార్, ఇదంతా స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ హౌస్. బార్, అక్కడ ఒక గేమ్. Hostels, it's a great place if you are a solo visitor or coming as a bachelors. This is a good place to visit. మీకు స్టే బాగుంది. ఫ్యామిలీ అయితే యూ హ్యావ్ టు టేక్ విల్లా, like a 1 BHK, complete 1 BHK or 2 BHK or 3 BHK based on the people you are. So that's what. Okay, this is how we are in Goa for 2 days. అంజనా బీచ్కి వచ్చాం బాబాయ్. ఇక్కడ ఏంటంటే ఇదిగో ఆ పారాషూట్ తోటి, ఈ బనానా రైడ్ ఒకటి, ఏదో గుండ్రంగా ఉంది అదొకటి, స్పీడ్ బోట్, ఇవన్నీ కలిపి 1900 అంట. అదే బాగా బీచ్లో కలిపితే సేమ్ ఇవే 2500. నాకేంటో తెలీదు, కానీ మాకేంటంటే అక్కడ చెప్పా కదా, అక్కడ హాస్టలర్స్ అక్కడ చాలామంది పరిచయం అయ్యారు, మన తెలుగు వాళ్ళు కానీ బయట వాళ్ళు, నార్త్ వాళ్ళు కానీ. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే బడ్జెట్లో ఇక్కడ బాగుంటుంది, అండ్ వాళ్ళు కొన్ని ప్లేసెస్ చెప్పారు. ఆ ప్లేసెస్ అయితే తిరుగుతున్నాం ప్రజెంట్. మేము వేసుకున్న ప్లానింగ్ మొత్తం రివర్స్ అయింది ప్రజెంట్. సో ఇక్కడికి వచ్చాం, వాళ్ళు చెప్పినట్టు 1900 ఉంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందని తెలియాలి. సో మా ఫ్రెండ్ ఆల్రెడీ, మేము ఉన్న ముగ్గురులో ఒకడు ఇవన్నీ ఆల్రెడీ వేరే చోట చూసినాడే. సో వెళ్దాం. వాడు ఓకే సేమ్ అంటే కనుక వీళ్ళు చెప్పినట్టు మనకి అన్ని పైసా వస్తుంది, లేదంటే కనుక లేనట్టే. సో అది సంగతే. యాక్చువల్లీ క్వైట్ గుడ్. గోవా. సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అండ్ అనిపించలా. నాకు పేరుపాలెం బీచ్కి ఇక్కడికి జనాలు తేడా అంతే. అక్కడ ఉన్న జనాలు వేరే, ఇక్కడ ఉన్న జనాలు వేరే, కాకపోతే ఏరియా సేమ్, వైబ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, పూరా సేమ్. ఈ ఎండ ఒకట్రా బాగు సాగొడుతుంది మామూలుగా కాదు. ఓకే, ఒకవేళ ఇది ఎగ్జామ్ ఫిక్స్ అయ్యాం ఆల్రెడీ. స్టార్ట్ అయ్యాక మేము ఫుల్ డేట్ ఇస్తాం అట్లా ఉన్నాయి ఏంటి. ఓకే 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 బాయ్. ఓకే, ఇక్కడ ఏదో ఒక స్పెషల్ బోట్, స్పీడ్ బోట్ అంట, సైట్ సీయింగ్ అంట బాగా బీచ్ దాకా. అదొకటి ఎక్స్ట్రా తగలేసాం, ఎందుకు తగలేసాం తెలియదు. ఇప్పుడు అదొకటి ఎక్స్ట్రా వెళ్తున్నాం. సో అదొక యాడ్ ఆన్. మామూలుగా అయితే 19, ఇప్పుడు పర్ హెడ్ 600 ఎక్స్ట్రా ఆ స్పీడ్ బోట్ కోసం. చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సీ దాట్ వన్ అక్కడెక్కడ ఎగురుతుంది సరే, ఇప్పుడు అలా ఎగరాలన్నమాట. ఎగురుదాం, మొత్తం వీడియోలన్నీ అప్లోడ్ చేద్దాం, రచ్చ చేద్దాం. డే 1 తుక్కు, డే 2 డెడ్. అంతేనా స్వరూప్ భయ్య? ఈ నా మాట అలవాటు చేస్తున్నాడు ఈయన. రే నువ్వు రారా వెనకరా. ఏం చేస్తున్నావురా? మమ్మీ తడిచిపోయాం. ఎవర్రా మీరంతా? సిట్. మీ హైట్ ఉన్నారా? నేను హైట్ కూడా లేనురా. ఓకే पुष्प से आई हाय स्वरूप हाय
ఆడో లాగా చెప్తాను, నేను లాగా చెప్తాను. ఆడ ఛానల్కి నేను ఆడతాను మీకు. అమ్మా ఇది స్టార్ట్ అయితే చేయట్లేదు ఏంటో. అంటే నీటిలో వదిలేస్తారు మనం. వీడియో చేసేలా ఉన్నాడు బాబు. సర్లే ప్రస్తుతానికి లాగా పెద్దాం, వీడియో తీద్దాం. వీడు ఏం చేస్తాడో నాకైతే ఏం తెలియట్లేదు రా బాబు. అంజనా అంజనా హోటల్ పార్టీ ఫేమస్. నైట్ మొత్తం అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా. సన్సెట్ బాగుంటుంది ఇక్కడ. అదంతా వ్యూ. ఓకే ఓన్లీ బోట్, నో బైక్ అంట. వాడు చెప్తున్నాడు, వాడు ఏమంటే అదే ఆడు కుక్క తోక అంకర అంటాడు. కుక్క తోక అంకరేది, నువ్వేం చెప్తే ఆడు బోట్ ఎక్కేటప్పుడేమో 10 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అన్నాడు. బోట్ ఎక్కిన తర్వాత ఈయనేమో అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్లు మా 6 ఉంటుంది అన్నాడు. ఆగియా బాగా బీచ్. సో ఇక్కడ ఈ పారాగ్లైడింగ్ అవి ఇక్కడ కూడా జరుగుతాయి. ఈ సైడ్ కూడా జరుగుతాయి, కానీ బాగా బీచ్లో ఏంటంటే కాస్ట్ ఎక్కువ. ఓకే ఇది వచ్చి टीटोज कलंगुट देखिए डिप्सी से आएंगे, वो पैराशूट उड़ रहा है ना, उसका डिप्सी उसका एक्स्ट्रा चार्ज होता है. हाँ दिया भाई. ऑलरेडी पेड़ इधर से फिनिश, मोर लॉन्ग जाएगा ना, इससे डबल होएगा आगे, डबल होएगा. और घूमना है तो टीटोज लेके जाएगा, कलंगुट लेके जाएगा, डिप्सी से आएगा. डिप्सी वाटर ओनली पानी पानी रहेगा. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం రా. వీడు పట్టుకొచ్చేసాడు బాగానే. ఇదిగో ఇది 1x, ఇది ఎగ్జాక్ట్ అదే. ఆడు డీప్సీ అంటున్నాడు రా. అయ్యో ఏదో కనబడుతుంది చూడు, అక్కడ తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. నీ అమ్మ, అరే వీళ్ళు ఏంటో మటర్ ప్లాన్ ఏందని అనిపిస్తున్నారు. పెద్ద స్కామ్ అవుతుంది. डिटेक्टिव आ गया देख. जो भी आया ना इससे डबल राउंड होता है, पीछे घुमा के देख. फाइनल 1000 है भाई. 1000 है ना भाई. 1000 we came from long na treat customers. ఓకే బాబు వద్దన్నారు రా బాబు. ట్రీట్ పట్టుకెళ్ళిపోతున్నా. 300 చేయండి రా అంటే ఇంకా లైఫ్ అంతే. 1200 ఫైనల్. అమ్మ ఈడు ఒప్పుకున్నాడు రా. అరే ఈడు ఎక్కడికో పట్టుకెళ్ళిపోతాడు అబ్బాయి. బ్రో ఏదో రిస్క్ చేస్తాం, ఏమవుతుందో కూడా తెలియదు. అదేదో అన్నాడు, మేము టీం చేస్తాం, వెళ్ళిపోతున్నాం అంతే అంట. కెమెరా చేంజ్ చేస్తాం.
వాడు అక్కడ తీసుకెళ్తా అంటాడు. ఈడు మాతో ఆడుకుంటున్నాడు రారే. यहाँ से पूरा टीटोज कलंगोट लास्ट तक सबसे बिग बीच ये वाला वो गर्दी है ना, इधर से टीटोज कलंगोट पूरा बिग बोट, बिग बीच। साउथ का ना बड़ा बीच है, नॉर्थ का కలంగోట్. कलंगोट टीटोज पूरा कांदोलिम सिकेरिम पूरा సర్లే बीचेस। మొత్తం ఇండియా మొత్తం బీచే కదా పెద్దదే. ఓకే ఓకే डिप्सी जाएंगे, ओके టిప్సీ. डिप्सी we are going to डिप्सी। hey अम्मा hey మరి అక్కడెక్కడో బోట్లు వస్తాయిరా, అది 6 లో పెడితే కనబడుతున్నాయిరా. వీడు తీసుకొచ్చేసాడు రా నాన్న లోపలికి. 0.5 వెనక్కి ఎంత ఉందో. అంటే బాబు సంపేద్దాం ప్లాన్ వేస్తున్నాడు. ఓకే భయ్యా లోపలికి వచ్చేసాం భయ్యా. దాటే వెళ్ళిపోతున్నాడు. 6x లో బీచ్ వెళ్ళిపోయింది. అయ్యి బాబోయ్ ఫిషింగ్ షిప్ పట్టరా. రాకెట్ లేస్తున్నాడు రా. चलो मोबाइल दे दो, फोटो नहीं लाए, फोटो दे दो, फोटो देता हूं। ఏదో వాసనలో పట్టుకొచ్చాడు. अरे भाई पानी 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 ఇది బొక్క కదా. నేను ఒక అడుగుతున్నాడు రా, నన్ను అడిగాడు. నేను వెళ్ళి మళ్ళీ ఈరోజు వెళ్తాను ఎవరన్నా. అక్కడికి వెళ్ళగా పెడతాడు. ఓకే బండి పార్క్ చేయడం 100 రూపాయలు అన్నా. అది సేఫ్గా ఉంటే చాలు. ఒక్క 100 అయితే ఉంది, 1000 అయితే ఉందిలే కానీ వచ్చాం నాన్న. ఫోటో తీ భయ్యా, ఏం అక్కలేదు. ఎవడెవడ తెలుస్తుంది. అడని బండి నెంబర్ రాశాడు అందులో. వెల్కమ్ టు గోవా నైట్ లైఫ్. అడిగొక పప్పు ఉందిరా బాబోయ్.
ఇదిగో ఇదంతా బాగా బీచ్ సీ మొత్తం పబ్స్ టైపే మొత్తం, కానీ చాలా బాగుంది, మంచి వైబ్ ఉంది అని ఏమంటారు. కానీ ఇక్కడ ఏంటంటే షూ సీగో ఇదొకడు వీడొకడు ఇద్దరు పాటలు పడతాడు. అసలు ఈ కార్నర్లో కూర్చున్నవాడికి అయితే సావే, ఈ పాట వినాలా ఆ పాట వినాలా ఇంకా రకాల ఓపెన్ బార్ టైప్ అనమాట. బీచ్ వ్యూ బాగుంటుంది, ఎంజాయ్డ్ అలాట్. యాక్చువల్లీ ఇది 11 కల్లా క్లోజ్ అయిపోతాయి. సో వన్స్ ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత తైతిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాగుంది. డే 1 ఆఫ్ గోవా ఇస్ డన్. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. అయ్యా నాన్న, నిన్నంటే ఫ్రమ్ 2 days నాకు నిద్ర లేదు. నిన్నేమో ఫ్లైట్ డిలే, వచ్చాము, నిద్ర రాక మళ్ళీ బయటకు వచ్చాము, ఈ బాగా బీచ్కి వచ్చాం, రూమ్కి వెళ్ళాం, మళ్ళీ ఆఫీస్లో ఏదో తొక్కలో మీటింగ్ అన్నాడు, దానికోసం డేటా ప్రిపేర్ చేసి మీటింగ్ అటెండ్ అయ్యేటప్పటికి చెక్అవుట్ టైం అయిపోయింది. అంటే మేము సేమ్ హాస్టల్లో 2 times బుక్ చేసాం, ఫస్ట్ ఖాళీ లేదని చెప్పేసి. సో వాడేమన్నాడు, మీరు 11 చెక్అవుట్ చేసేయాలి, 12కి వేరే రూమ్ అన్నాడు. సో వచ్చినట్టు 11-11:30 కల్లా మొత్తం ఖాళీ చేసి బయటకు వచ్చాం. ఇదిగో ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి కదా, ఇవన్నీ క్లోజ్డ్ పబ్స్. ఈ రోడ్డు మొత్తం పబ్సే. ఏమంటారు, ఇటో హ్యాండ్రీ అంట. అవుట్డోరే కాదురా బాబు, ఇండోర్లు కూడా అలాగే ఉన్నాయి, ఫుల్ సౌండ్. ఇదిగో ఒక పక్కన అటు ఒక పక్కన ఇటు, వామ్మో.